వారం వారం వజ్రపు తునక కార్యక్రమానికి స్వాగతం. జ్ఞానానాదమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. ఓం శ్రీ హయగ్రీవాయ నమః. జ్ఞానస్వరూపుడు, సత్యస్వరూపుడు, విద్యాప్రదాత అయిన హయగ్రీవునకు నమస్కారములు. ప్రకృతి పరంగా ప్రతి సంవత్సరాన్ని మనం 3 కాలాలుగా విభజించుకుంటాం. వేసవికాలం, వర్షాకాలం, చలికాలం. ఈ మూడింటిని ఎలాగోలా అధిగమించేస్తూ ఉంటాం. కానీ 4వ కాలం ఇంకొకటి ఉందండోయ్, అదే పరీక్షల కాలం. ఇప్పుడు నడుస్తున్న కాలం మన భవితను నిర్దేశించే కాలం. పరీక్షలు అనగానే పిల్లలకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు ఆందోళన, ఏదో తెలియని భయం. ఈ ఆందోళన, భయం అనేవే మన సమర్థతను దెబ్బతీస్తాయి. మనలో ఆత్మవిశ్వాసం ముఖ్యం. నేను బాగా చదువుతున్నాను, పరీక్షలు బాగా రాయగలను అనే పాజిటివ్ సజెషన్స్ ఇచ్చుకోండి. సంవత్సరం మొదటి నుండి ప్రణాళికాబద్ధంగా చదివిన వారికి ఎలాంటి సమస్య లేదు. పరీక్షలలో విజయం ప్రధానంగా 2 అంశాలపై ఆధారపడి ఉంటుంది. 1 సమయ ప్రణాళిక, 2 విషయ ప్రణాళిక. సమయ ప్రణాళిక అంటే ఉన్న సమయాన్ని సమర్థవంతంగా వాడుకోవటం. విషయ ప్రణాళిక అంటే సిలబస్ ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడ ముగించాలో తెలిసి ఉండటం. ఈ రెండింటికి మీ వద్ద జవాబు ఉంటే మీ ప్రిపరేషన్ సరైన దారిలో ఉన్నట్టే. మీరు ఎలా ప్రిపేర్ కావాలో ఇప్పుడు తెలుసుకుందాం. పరీక్షలకు 10-15 రోజుల ముందుగా మీ ఆప్తమిత్రుణ్ణి అంటే సెల్ ఫోన్ని పక్కన పెట్టేయండి. ప్రత్యేకించి గత సంవత్సరాల క్వశ్చన్ పేపర్స్ని ఒక్కసారి చూడండి. ఇది క్వశ్చనింగ్ విధానం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి, అలాగే ఫ్రీక్వెంట్గా ఏ క్వశ్చన్స్ వస్తున్నాయో తెలుసుకోవడానికి దోహదపడుతుంది. మీకు బాగా వచ్చిన వాటిని రివిజన్ చేసుకోండి. కొంతవరకు వచ్చిన వాటిని ఇంకొంచెం నేర్చుకోండి. అసలు రాని వాటి జోలికి వెళ్ళకండి. ప్రణాళికాబద్ధంగా ప్రిపేర్ కాండి. రోజు కనీసం 6 గంటలు నిద్రకు కేటాయించండి. ఎగ్జామ్ సెంటర్ ఎక్కడో ముందుగానే ఒకసారి చూసుకోండి. ఇక పరీక్ష ముందు రోజు కేవలం బాగా వచ్చిన వాటినే మననం చేసుకోండి. ఎక్కువ విశ్రాంతి తీసుకోండి. పరీక్షకు కావలసిన పెన్ను, ప్యాడు మొదలగు వాటిని సర్దుకోండి. హాల్ టిక్కెట్ను జాగ్రత్తగా పెట్టుకోండి. టెన్షన్ ఫ్రీ కావడానికి మీకు తెలిసిన బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి. రాత్రి పెందలకడనే పడుకోండి. ఇక పరీక్ష రోజు వేకువని నిద్రలేచి సుమారు 2 గంటలు రివిజన్ చేసుకోండి. బ్రేక్ఫాస్ట్ చాలా మితంగా తీసుకోండి. ఎక్కువగా తింటే పరీక్ష హాల్లో నిద్ర వస్తుంది. నీరు కూడా చాలా కొద్దిగా తీసుకోండి. ఎగ్జామ్కు వెళ్లే ముందు అవసరం ఉన్నా లేకున్నా వాష్రూమ్కి వెళ్ళిరండి. ఇక ఎగ్జామ్ హాల్లో ఎలాంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా కూర్చోండి. ఆన్సర్ షీట్ ఇవ్వగానే హాల్ టికెట్ నెంబర్, ఇతర వివరాలు నింపండి. క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే ఒక్కసారి త్వరగా మొత్తం పేపర్ చూస్తూ మీకు బాగా వచ్చినవి నిర్ధారించుకోండి. ఏమి రాయాలి, ఎలా రాయాలి అనేది కేవలం 4-5 నిమిషాలలోనే ఒక అంచనాకు రండి. బాగా వచ్చిన ప్రశ్నలకు ముందుగా సమాధానాలు రాయండి. ఇక్కడ ఒక చిన్న జోక్ చెప్తాను. ఒక విద్యార్థి పరీక్ష రాసి ఇంటికి రాగానే తండ్రి అడుగుతాడు, ఎలా రాశావురా అని. అన్ని ప్రశ్నలు రాశాను డాడీ, బ్రహ్మాండంగా రాశాను డాడీ అంటాడు. తీరా రిజల్ట్స్ వచ్చాక ఫెయిల్ అవుతాడు. ఏమిరా అన్ని ప్రశ్నలు రాశానన్నావు, ఫెయిల్ అయ్యావు అంటాడు తండ్రి. అన్ని ప్రశ్నలు రాశానన్నాను కానీ వాటికి జవాబులు రాశానని చెప్పానా అంటాడు పిల్లవాడు. మీరు అలా కాకుండా చక్కగా జవాబులు రాయండి.
చక్కని హ్యాండ్ రైటింగ్కు, స్పీడ్ రైటింగ్కు ప్రాధాన్యతనివ్వండి. లాంగ్వేజెస్లో గ్రామర్ పార్ట్ ముందుగా రాయండి. ఇక సైన్స్ సబ్జెక్ట్స్లో అడగకున్నా అవసరమైన చోట అవుట్లైన్ డయాగ్రమ్స్ గీయండి. మ్యాథ్స్లో అప్లై అయిన దగ్గరల్లా ఫార్ములే వ్రాయండి. ఇంపార్టెంట్ పాయింట్స్ అండర్లైన్ చేయండి. సైడ్ హెడ్డింగ్స్ రాసి అండర్లైన్ చేయండి. ప్రశ్నకు కేటాయించిన మార్కులను బట్టి సమాధానాలు రాయండి. 1-2 మార్కులు కేటాయించిన ప్రశ్నలకు 1-2 వాక్యాలలోనే సమాధానాలు రాయండి. 4-8 మార్కులు కేటాయించిన ప్రశ్నలకు వ్యాసరూపంగా వివరంగా సమాధానాలు రాయండి. టైం చూసుకుంటూ ఇచ్చిన సమయంలోనే అన్నింటికీ సమాధానాలు రాయాలి. చివరి నిమిషం వరకు ఇచ్చిన సమయాన్ని పూర్తిగా వినియోగించుకోండి. ఏ ప్రశ్న వదలకండి. ఏదో తెలిసింది వ్రాయండి. దెర్ ఈజ్ సమ్ సెన్స్ ఇన్ నాన్ సెన్స్ ఆల్సో. పరీక్ష హాల్లో ఎలాంటి మాల్ ప్రాక్టీస్కు పాల్పడకండి. అంటే చూచి రాయడం, ప్రక్కవారిని అడగడం, పక్కవారికి చెప్పడం చేయకండి. దీనివల్ల భవిష్యత్తు నాశనం అవుతుంది. చివరిగా అడిషన్స్ ఏమైనా ఉంటే నీట్గా కట్టడం, ఒక్కసారి రాసినవి సరిచూసుకోవడం చేయండి. ఇన్విజిలేటర్ రాగానే ఆన్సర్ షీట్ ఇచ్చి హాల్ టికెట్ తీసుకొని బయటికి రండి. బయటికి వచ్చిన తరువాత రాసిన పరీక్ష గురించి ఎవ్వరితో డిస్కస్ చేయకండి. గతం గతః. ఇంటికి వచ్చేసి మరుసటి రోజు పరీక్షకు ప్రిపేర్ కాండి. తల్లిదండ్రులు పిల్లలను ప్రోత్సహించండి, ధైర్యం చెప్పండి. చివరిగా ఈ పరీక్షలే మన జీవితం కాదు. అంచేత ఎలా రాసినా, రిజల్ట్ ఎలా వచ్చినా తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ పాజిటివ్గానే తీసుకోండి. సమయపాలన మీ సహజ లక్షణమైతే విజయం మీ ఒళ్ళో వచ్చి వాలుతుంది. పరీక్షలలో అందరూ విజయం సాధించాలని కోరుకుంటూ మళ్ళీ వారం మరొక కార్యక్రమంతో కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్, మీ సుబ్రహ్మణ్యం.